బాబా బాబా అబ్బా ఏంటి నాకు నీకు ఒక్కసారి ఒకసారి ఐ లవ్ యు మ్యాగీ అని చెప్పవా? ఈ ఒక్కటి అడక్కు బాబా. ఇంకొకటి అడగనా? ఇంకేం అడుగుతావు తల్లి? నన్ను ఎత్తుకో. సారీ. దీనికి కూడా సారీ అంటే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబా, నేను చచ్చిపోతాను, చచ్చిపోతా. మ్యాగీ ఇక్కడ నుంచి దూకి. మ్యాగీ ఏం చేస్తున్నావు పిచ్చి? నాకు ఐ లవ్ యూ చెప్పు, లేదా నన్ను ఎత్తుకొని నాడు. కాదంటే నేను ఆత్మహత్య చేసుకుని అమర ప్రేమికురాలను అయిపోతా. మ్యాగీ మమ్మల్నే కొడతావరా? ఇప్పుడు ఆ గోతులో నుండి బయటికి ఎలా వస్తావో నేను చూస్తా. మీ బతుకులు ఇంకా ఆ గోతులోనేరా. రాత్రిపూట ఏ పులి వచ్చి మిమ్మల్ని పీక్కు తింటుంది. పదండ్రా. అఖిలమ్మా, అఖిలమ్మా, జరగండి జరగండి జరగండి. ఏమైనా అది బావగారు? అనుమానం ఏం లేదమ్మా. ఈ శారదమ్మ కొడుకు పద్దుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ శారదమ్మను ఒప్పించి మ్యాగీని పెళ్లి చేసుకోవడం కుదరక ప్లాన్ వేసి మరి మన పాపం తీసుకెళ్లిపోయాడు. యాడికి పోయినారు ఏంటి అని ఏదైనా ఎంక్వైరీ చేసినారా బావగారు? అది కనుక్కోమనే మన వాళ్ళని పంపించానమ్మా. మాయా, ఆ పంపించిన వెనక్కి వచ్చామని చెప్పు. వాళ్ళు ఎక్కడికి పోయారు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళ మూమెంట్లన్నీ మ్యాగీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తుంది. మాయా, ఏంద్రా అది? చూపించు. చూడత్తయ్యా. అతయ్యా చూసావా? ఇది ఫస్ట్ ఫోటో. క్రింద ఫోటో చూడు, టైటిల్ ఏం పెట్టిందో? వెంకీ బావతో నా కొత్త ప్రయాణం అంట. అతయ్య 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 ఇచ్చుడు ఇచ్చుడు, ఇది రెండో పోస్టు. దీనికి చూసావా టైటిల్ ఏం పెట్టిందో? మాది ప్రేమ కులం, మేము ప్రేమికులం. పక్కన రెండు ప్రేమ గుర్తులు. రే భద్రం, ఆ ఫోటో వెనకాల చూస్తా ఉంటే ఏందేదో అడవిలా ఉండాది. లాగా ఏంటత్తయ్యా? అడవే అది. ఇంకా చాలా పోస్టులు పెట్టింది అత్తయ్య, ఒకసారి చూడు. ఇదిగోండి, ఇందాకటి నుంచి నేను చెప్తా ఉంటే ఎవరు పట్టించుకోవడం లేదు కదా. నేను చెప్పేది అబద్ధం అనేసి ఇంకా ఆశలు పెట్టుకుంటా ఉండారుగా. పచ్చని అడవుల్లో బావ మరదళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా ఎట్టా తిరగతా ఉండారో. అత్తయ్య పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట, పోస్ట్ కూడా పెట్టింది. చూడండి. ఏంది శారదొదినా వెనకాలే నుంచుని మౌనంగా ఉండావు? ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. ఇప్పుడేమంటావు మరి? నా కొడుకు నాకు చెప్పకుండా, నా మాటని లెక్క చేయకుండా
పెళ్లి నిర్ణయం తీసుకునేదాకా వెళ్ళాడు అంటే నేను నమ్మను. అది నిజం కాదు. అవునా అఖిలాండేశ్వరి, ఆ ఫోన్లో పోస్టులు పెట్టింది నీ కూతురే కాని శారదమ్మ కొడుకు కాదు కదా. ఏందే సుభాష్ నువ్వు మాట్లాడుతా ఉండేది? నా కూతురు పోస్టు పెట్టుండాది నీకు కనిపిస్తా ఉండాది కానీ ఆ ఫోటోలన్నింట్లో ఆ వెంకిగాడు చట్టా పట్టాలేసుకొని తిరిగేది నీకు కనిపించట్లే? పోన్లే, పెండ్లైతే చేసుకోబోతున్నావని చెప్పారుగా. తాళి కట్టేదైతే ఈవిడ గారి కొడుకే కదా, నా కూతురేం కాదుగా. ఆ తతంగం మొత్తం ఫోటోలు గాని నా కూతురు ఆ పోస్ట్ ఏదో పెట్టబోదు, నా అల్లుడు పోజు పెట్టకపోడు. అప్పుడైనా మీ అందరి నోళ్ళు మూసుకుంటాయేమో. ఏం కృష్ణవేణి, ఏమంటావు మరి? బావా రారా, చెయ్యవు. షూరా? ఒక్క నిమిషం, త్వరగా ఇవ్వు. బావా రా. దీన్ని ఎలా కాపాడతావరా? మాగి వదలండి. రేయ్, ఇది మాది. తను వదిలేండి రా. పని అయిపోయాక వదిలేస్తాంలే. నువ్వు గోతులో విశ్రాంతి తీసుకో. వదలండి రా. రేయ్ పదండి. బావా, బావా, మాగి మాగి